రాముని పేరు చెప్పి ఓట్లు అడగడం కాదు, రాముని ఆలోచన విధానం అనుకరించాలన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల విజయ సంకల్ప యాత్రలో బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు జీవన్ రెడ్డి. రెచ్చగొట్టే ప్రసంగాలతో బీజేపీ ప్రజల్ని మభ్యపెడుతోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను బీజేపీ ఎన్ని అమలు చేసిందో చెప్పాలన్నారు. కవిత లిక్కర్ కేసు గత 2 ఏళ్ల నుంచి సీరియల్లా బీజేపీ సాగదీస్తోందన్నారు జీవన్ రెడ్డి. నమ్ముకోవడం అంటే ఏదైతుందో రాముని పేరు చెప్పుకుని బతుకుడు కాదు, రాముని పేరు చెప్పుకుని ఓట్లాడు కాదు. రాముని వారి యొక్క ఆలోచన విధానాన్ని నీ జీవన విధానంలో ఏదైతుందో నువ్వు అనుకరించు అని చెప్పంటున్నా. నేను అన్నది ఏం చెప్పా, నేను రాముల వారి యొక్క ఆలోచన విధానాన్ని వారి జీవన విధానంలో ఎవరైతే అనుకరిస్తారో వారికి మాత్రమే ప్రజలు పట్టగడతారని చెప్పంటారు. పితృవాక్య బాలకుడే ఆడిన మాట తప్పని వాడు శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పంటున్నా. ఇదే నా మోడీ గారే ఆడిన మాట తప్పనోడు. ఏమైందా, నువ్వు విదేశాల్లో మూలిగిన నల్లధనాన్ని తీసుకొచ్చి ఏదైతుందో ప్రతి పేదవాడి అకౌంట్ లో 15 లక్షలు వేస్తాను అన్నవాన్లేదే, అన్నవాన్లే చెప్పంటు. నేను నువ్వు ఎంతవరకు ప్రతి పేదవాడి అకౌంట్ లో 15 లక్షలు వేయవు, ఎంతవరకు విదేశాల్లో 3 నల్లధనాన్ని దేశానికి తీసుకురాలేవు. నువ్వు రాముల వారిని కొలిచే హక్కు నీకు లేదు అని చెప్పంటున్నా. ఆడిన మాట తప్పని వాడు మాత్రమే శ్రీరామచంద్ర ప్రభుని కొలిచేటువంటి హక్కు ఉంటుందని చెప్పండి. సంజయ్ గారు ఇక్కడ నామినేషన్ గదే కొండగడ్డ పెడతారు కావచ్చు, నేను గదే కొండగడ్డ పెడతాను. నేను అందరూ దేవునే భక్తి ఉన్నోళ్ళమే, భక్తి లేనుడేవులే. అలాగే భక్తి అనుకుంటే ఎట్లా? ఆ భక్తి అనేది కేవలం మాటలు కాదు, చేతలకు ఉండాలని చెప్పండి. నిజ జీవితంలో రాముల వారి యొక్క ఆలోచన విధానాన్ని అనుకరించాలి. నీ జీవన విధానంలో ఏదైతుందో దాన్ని జీర్ణింప చేసుకోవాలి. ఇది 2 సంవత్సరాలు నడుస్తుందో సీరియల్ నడుస్తుంది అంటున్నా. ఇది 2 ఏళ్ళే నడుస్తుంది సీరియల్. ఇంకో ఇది బీజేపీ అసలు దొంగలు పట్టుకోక ఏదైతుందో నేను పట్టుకుంటున్నా వీళ్ళేది ఇది తెర వెనుక ఆడే నాటకానికి ఏదైతుందో వీళ్ళ కన్న ముందు కనపడుతుందని చెప్పంటున్నా. వీళ్ళ కవిత గారి యొక్క ఆశ్చర్యమైన చూసి 40 సిఆర్పిసికి నోటీస్ జారీ చేయబడ్డట్టయితే ఐఎమ్ ప్రీ ఆక్యుపైడ్. నేను ముందస్తు కార్యక్రమాలకు నిమగ్నమై ఉన్నందున నేను విచారణకు హాజరు కాలేను. మరి సిబిఐ ఏం చేసిందో నాకు తెలియదు. అందుకే నేరాలు ఆరోపింపబడ్డ ఒక వ్యక్తి విచారణ అధికారిని ఏదైతుందో ఆదేశిస్తున్నట్టు కనపడుతుంది. విచారణ వల్ల ఏ విధంగా నడుస్తుందో గమనిస్తామని చెప్పండి. రాములవారి గుడి నిర్మాణం చేసిన సంతోషం చెప్పండి, మీ వెల్కమింగ్. మీరు రాములవారిని సందర్శిస్తున్నామని చెప్పంటున్నా. నువ్వు ఇవాళ గుడి కట్టినని చెప్పంటున్నావా? ఇక నేను 40 ఏళ్ళకి గుళ్ళు కడుతున్నా, నేను 40 ఏళ్ళకి గుళ్ళు కడుతున్నా అని చెప్పంటున్నా. నేను ఇవాళ నువ్వు ఒక గుడి గురించి చెప్తున్నావు. 40 సంవత్సరాలుగా నీ దేవాలయ నిర్మాణంలో నిమగ్నమై ఉన్నా చెప్పండి. 40 సంవత్సరాలు నిమగ్నమై ఉన్నా చెప్పంటున్నా. మా ముద్రా సోదరులకి ఏదో దగ్గులమ్మ గుడి కట్టిన అంటూ నేను గంగమ్మ గుడి కట్టినా, పెద్దమ్మ గుడి కట్టినా, ఎల్లమ్మ గుడి కట్టినా, పోషమ్మ గుడి కట్టినా. నాకు చెప్తే ఏమన్నంటే వీళ్ళు గుళ్ళ గురించి మాట్లాడతామని చెప్పంటే నేను నా మతాన్ని నేను ప్రేమిస్తా, నా మతాన్ని నేను ప్రేమిస్తా. నేను ఒక హిందువుగా ఏదైతుందో నా దైవాన్ని ఆరాధిస్తా, నా దేవుని ఆరాధిస్తా. అట్ ది సేమ్ టైం ఇతర మతాన్ని కూడా నేను గౌరవిస్తా. నీ మతాన్ని నువ్వు ప్రేమించు, కానీ ఇతర మతం ద్వేషించమని చెప్పండి. నా మతం పట్ల విశ్వాసం ఏదైతే, హిందూ మతం పట్ల విశ్వాసం ఏదైతుందో, నాకున్నంత విశ్వాసం ఏదైతుందో మీకు ఎవరికి లేదు అని చెప్పండి. అంత విశ్వాసం హక్కు ఉందని చెప్పండి. దైవభక్తి రాకుండా మీకు ఎవరికి లేదు అని చెప్పండి. దైవభక్తి